మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకుల మధ్య చోటు చేసుకున్న వార్ తారాస్థాయికి చేరింది. గత 3 రోజులుగా జరుగుతున్న గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. 4 గోడల మధ్య జరగాల్సిన గొడవలు నలుగురి మధ్య వచ్చి చేరాయి. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. మంచు మనోజ్, తండ్రి మోహన్ బాబు ఒకరిపై ఒకరు ఇదివరకే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా డిసెంబర్ 10న సాయంత్రం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘర్షణ మరోసారి కేసుల వరకు వెళ్ళింది. మంగళవారం సాయంత్రం మనోజ్ మోహన్ బాబు ఇంటి వద్ద రచ్చ చేశాడు. ఇంట్లో తన కూతురుందని గేట్లు ఓపెన్ చేయాలని సెక్యూరిటీని కోరారు. వారు ఎంతకీ గేట్లు ఓపెన్ చేయకపోవడంతో మంచు మనోజ్ గేట్లు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. దీంతో మనోజ్, మోహన్ బాబు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. అప్పటికే అక్కడికి మీడియా చేరుకోవడంతో దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ క్రమంలో ఆగ్రహించిన మోహన్ బాబు సహనం కోల్పోయారు. ఆవేశంతో ఊగిపోతూ మీడియా ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. గేట్ లోపల ఉన్న మీడియా ప్రతినిధులను మోహన్ బాబుతో పాటు బౌన్సర్లు, సిబ్బంది వారిని బయటికి తోసేశారు. అంతటితో ఆగకుండా మోహన్ బాబు ఓ మీడియా ఛానల్ ప్రతినిధి చేతిలోని మైక్ లాక్కొని దాడి చేశారు. దీనిపై మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. దాడిని ఖండిస్తూ మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. రిపోర్టర్ను దుర్భాషలాడుతూ స్టీల్ పైప్, మెటల్ లోగో ఉన్న మైకుతో భౌతిక దాడికి పాల్పడ్డట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మోహన్ బాబుపై బిఎన్ఎస్ సెక్షన్ 118 సబ్సెక్షన్ 1 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. జల్పల్లి నివాసంలోని పరిస్థితిని వివరించడానికి మంచు మనోజ్ను ఆహ్వానిస్తే రంజిత్ వెళ్లినట్లు పోలీసుల ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. పరస్పరం కేసులు, దాడులతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు అలర్ట్. మోహన్ బాబు, విష్ణు గన్లను సీజ్ చేయాలంటూ ఆదేశించారు. తక్షణం వారి వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్స్ను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు మోహన్ బాబు, విష్ణు, మనోజ్కు రాచకొండ పోలీసులు నోటీసు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నిన్న జరిగిన తోపులాటలో మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు గాయం కావడంతో ఆయనని మంచు విష్ణు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో మోహన్ బాబు చికిత్స పొందుతున్నారు. మరి మోహన్ బాబుపై కేసు నమోదు అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.